హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? అరే మీరు ఆ పాతల బావి గురించి విన్నారా? అందులో రాజుల సొమ్ము దాగుందంటరా. కానీ తీసినవాడు యమలోకానికి వెళ్తాడంట. యముడా, నేను ఆ బావిని దవ్వి నిధిని తీస్తా. అప్పుడు ఈ ఊరంతా నా చేతుల్లో ఉంటుంది. ఇది నిజమేరా రాజు, కానీ ఒక్కడి దిగితే సరిపోదు. మనందరం కలిసి పథకం వేయాలి. రేయ్ నేను నేను దిగుతాన్రా. నా బలం ముందు ఏ శక్తి కూడా పనిచేయదు. రే నా మాట వినండ్రా, అది నిధి ఇవ్వదు, శాపమిస్తుంది. రే పవన్, నీ దయ్యం కథలు మానుకోరా. రేయ్, ఆ బావిలో నిధి ఉంది. అదంతా కూడా రాజుల సొమ్ము. మనం గనక ఆ నిధిని తీస్తే ఈ ఊరు మన చేతుల్లో ఉంటుంది. ఎవడైనా ఆపితే పాతాళంలోకి పంపిస్తా. అరే ఆ బావి యముడు గొట్టమని అంటారా. అందులో దయ్యాలు నాట్యం చేస్తాయంట. నేను ఇంటికి పోతాన్రా. నాకు నిదొద్దు గిదొద్దు, మీరే తీసుకోండి. నేను ఇంటికి పోతాన్రా. దయ్యాలుంటే వాటిని కూడా తరిమేస్తాం. ఇది మన సొంతం. కానీ ఒక షరతు, ఈ విషయం బయట ఎక్కడ కూడా ఎవ్వరు చెప్పొద్దు, ఓకేనా? రేయ్ నేను దిగుతాన్రా బావిలో. నా బలం ముందు ఏ దయ్యాలు కూడా ఏం చేయవు. మీరు తాడు గట్టిగా పట్టుకోండి. రే దయచేసి నా మాట వినండ్రా. ఆ బావి మీకు నిధి ఇవ్వదు, అది మిమ్మల్ని ప్రాణాలతో ఉండగానే మింగేస్తుందిరా. రే, ఎవడో ఒకటి దిగాలి, లేదా అందరం కలిసి దిగుదాం, ఓకేనా? అరే రాజు, ఈ గుడిలో దయ్యం ఉందిరా. దయచేసి నేను బయటికి వెళ్తానరా. ఏ, నీ భయం మానుకో ప్రసన్న. ఇక్కడ నిధి ఆనవాళ్ళుంటాయి, వెతుకు. రే ఇక్కడేదో రాసింది, పాతాళం లోబులను మింగివేయును. అరే ఇవన్నీ పాత కథలురా. రేయ్ ఈ విగ్రహం ఏంట్రా? దీని కళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి. రే ఆ విగ్రహం శాపం యొక్క సంరక్షకుడురా. అది మిమ్మల్ని గమనిస్తుందిరా. రే, ఇవన్నీ మనల్ని ఆపలేవు. పదండి, మనం బావి దగ్గరికి వెళ్దాం. రే అది గాలికి ఊగుంటుందిలే. ఇది మొదలు. రేయ్ నేను దిగుతా. ఇగో ఈ తాడు నేను కట్టుకుంటున్నాను. మీరు తాడు గట్టిగా పట్టుకోండి. ఇలా వెళ్ళి అలా నిధిని పట్టుకొని వస్తా. ఓకేనా? మీరు తాడు ఇదిగో ఈ తాడుని గట్టిగా పట్టుకోండి. రమేష్, నువ్వు తాడు గట్టిగా పట్టుకో. ప్రసన్న, నువ్వు టార్చ్ పట్టుకో. పవన్, నువ్వు బకెట్ సిద్ధం చేయి. అరే సురేష్ జాగ్రత్త, నిన్ను బావిలో ఏదైనా లాగితే నువ్వు రే సురేష్ బలం ముందు ఏ బావి ఏం చేయదు. అరే సురేష్ నువ్వు దిగు చెప్తా. బావి ఎవ్వరిని వదలదు, లోభం మిమ్మల్ని మింగేస్తుంది. అమ్మా అరే ఏదో నన్ను తాకిందిరా. అమ్మా రేయ్ తాడు గట్టిగా పట్టుకుండ్రా. రేయ్ ఎవడో తాడు వదిలాడు, నన్ను లాగండి పైకి. ఏయ్, తాడు గట్టిగా పట్టండి. రమేష్, సురేష్, మీరు ఏం చేస్తున్నారు? అరే నేను పట్టుకున్నా, ఎవరో వదిలారు. శాపం సురేష్ ని బావి మింగేస్తుంది. నేను చెప్పాను, బావి లోబులను వదలదు. రే, ఎవడ్రా తాడు వదిలింది? శాపం మేలుకుంది. రే, ఎవడ్రా తాడు వదిలింది? సురేష్ అరుస్తుంటే నువ్వేం చేస్తున్నావు రమేష్? అరే నేను గట్టిగా పట్టుకున్నాను రా, ఎవరో వదిలారు. అరే నువ్వేమన్నా వదిలేవా? నేను టార్చ్ పట్టుకున్నాను రా, అది జారిపోయింది. అరే రాజు, ఇది శాపం రా. బావి సురేష్ను మింగేసిందిరా. రే నేను ముందే చెప్పాను రా, బావి లోబులను బతికుండగానే మింగుతుందని. సురేష్ మొదటివాడు మాత్రమే. రే పవన్, నువ్వేదో దాస్తున్నావు. నువ్వే కదా ఆ తాడు వదిలింది? నా చేతులు శుభ్రం రాజు, కానీ బావి చూస్తుంది. అది ఇంకొకరిని కోరుకుంటుంది. అరే
ఇప్పుడేరా శాపం మేలుకుంది. రే తలుపు తెరవండ్రా, మనం ఇక్కడ చిక్కుకున్నాం. ఇది శాపంలో రాజు. రేయ్, రాజును కాపాడాలి. రమేష్, నువ్వు దిగుతావా బావిలో? నేనా? మరి రాజు, నువ్వు ధైర్యవంతుడు కదా, నువ్వు దిగు. నేను తాడు పట్టుకుంటా. తాడు. ఈ శిలాఫలకం చదవండి. పాతాళం లోబులను మింగివేయను. ఒక్కడు మోసం చేసినా అందరూ మింగివేయబడతారు. అంటే ఒకడు తాడు వదిలాడు కాబట్టి మనమంతా చేస్తామా? ఆపండే, అవన్నీ పాత కథలరా. మనం బావిలోకి దిగితే సురేష్ని అట్లనే నిధిని కూడా తీసుకురావచ్చు. రే రమేష్, నీ కళ్ళల్లో లోభం కనిపిస్తుంది. నువ్వే కదా ఆ తాడు వదిలింది? అబ్బే, నేను కాదు. నో, అది చూస్తుంది. శాపం మిమ్మలను గమనిస్తుంది. రే, ఇది సురేష్ చొక్కా. ఇది ఇది రక్తమా? మరి సురేష్ చనిపోయాడంటారా? చనిపోలేదు, సురేష్ బతికే ఉండాలి. ఎవడో మనల్ని ఆటాడిస్తున్నాడు ఇక్కడ. అరే, సురేష్ బతికుంటే అతను నిధి దగ్గర ఉంటాడు. మనం బావిలోకి దిగాలి ఇప్పుడు. సురేష్ శాపంలో చిక్కుకున్నాడు. ఈ చొక్క శాపం యొక్క సందేశం. ఇదిగో ఇదిగో నిధి ఆనవాలు. సురేష్ నిధి దగ్గరే ఉన్నాడు. లేక ఎవడో మనల్ని బావిలోకి లాగాలని ఈ నాణెం పెట్టాడా? నో, ఇది శాపం చిహ్నం. ఇది నిధి కాదు, శాపం యొక్క ఆహ్వానం. నో, ఇది ఇది సురేష్ ముఖం. శాపం అతన్ని గోడలో బంధించింది. రేయ్, ఇవన్నీ మాయం. ఎవడో మనల్ని భయపెడుతున్నాడు. పవన్, నీకు ఈ గుడి గురించి ఏదో తెలుసు కదా, ఏంటో చెప్పు. ఈ గుడి శాపం ఒక సంరక్షకుడు. లోబులు ఇక్కడికి వస్తే శాపం వారిని మింగివేస్తుంది. అందులో సురేష్ మొదటివారు, ఇంకొకరు తదుపరి. రే, అది శాపం కాదురా పవన్. సురేష్ నిధిని తీసుకుని ఎక్కడో దాక్కున్నాడు. మనం దిగామనుకో, నిధిని అట్లనే సురేష్ ను పట్టుకోవచ్చు. అరే, నేను దిగండ్రా, నేను ఇంటికి వెళ్తాన్రా. నో, సురేష్ సురేష్ దయ్యమయ్యాడు. సురేష్ సురేష్ నువ్వు బతికే ఉన్నావా లేక లేక దయ్యమయ్యావా? సురేష్, నువ్వెక్కడున్నావు? అరే, ఇది సురేష్ కాదు, ఎవడో మనల్ని ఆట ఆడిస్తున్నారా. బావిలోకి దిగితే నిజం తెలుస్తుంది. బావి మిమ్మల్ని పిలుస్తుంది. ఒక్కడు దిగితే అందరూ మింగపడతారు. రాజు, రమేష్, రండి. సురేష్ దయ్యమయ్యాడు, మనందరం కూడా చేస్తాం. దయ్యం కాదు, సురేష్ బతికే ఉన్నాడు. నేను దిగుతా. నీవు తదుపరి వాడివి రాజు. శాపం మొదలైంది, ఇంకా ఎవరు తప్పించుకోలేరు. సురేష్ దయ్యమయ్యాడు. అతను అతను నన్ను కూడా లాగుతాడు. నేను నేను ఇక్కడ ఉండను. దయ్యం కాదు ప్రసన్న, సురేష్ బతికే ఉన్నాడు. ఎవడో తాడు వదిలాడు, వాణ్ణి చంపేస్తా. నన్నెందుకు చూస్తున్నావు రాజు? నేను తాడు పట్టుకున్నా. బహుశా ప్రసన్న భయంతోనే వదిలాడేమో. నేనా? నేను టార్చ్ కూడా పట్టుకోలేకపోయా. నీవే ఏదో దాస్తున్నావు రమేష్. సందేహాలే మిమ్మల్ని చంపుతాయి. శాపం ఇప్పుడే మొదలైంది. ఒక్కడు మోసం చేస్తే అందరూ మింగబడతారు. రేయ్, నువ్వు ఏదో తెలుసుకొని మమ్మల్ని మాయ మాటలు చెప్పి నువ్వు ఏదో చెయ్యాలనుకుంటున్నావు. చెప్పు, సురేష్ను చంపింది నువ్వే కదా? నేను ఎవరిని చంపలేదు రాజు, ఆ బావే చంపుతుంది లోబులను. నో! సురేష్ మనల్ని చూస్తున్నాడు. ఏది రమేష్, నీ జేబులో ఏం దాచిపెట్టావు చూపించు. ఏం లేదు రాజు, నువ్వు సందేహిస్తున్నావు అంతే. అరే రమేష్, నువ్వు నానాన్ని దాచావు కదా, నీవే సురేష్ని బావిలోకి నెట్టావా? నిజం బయటికి వస్తుంది రమేష్. శాపం నిన్ను చూస్తుంది. రేయ్, నువ్వే ఆ తాడు వదిలావు రమేష్. చెప్పు, సురేష్ నువ్వే కదా చంపావు.
నీ లోభంతో? అవును, నేనే వదిలాను. ఇప్పుడు సురేష్ గనక నిధి తీస్తే మనకు తక్కువ అవుతుంది కదా. ఆ వాటా కూడా నాకే కావాలని నేనే వదిలా. నీవు మమ్మల్ని చంపావు రమేష్. శాపం నిన్ను వదలదు. శాపం ఇప్పుడే నిన్ను పట్టుకుంది రమేష్. నువ్వు మమ్మల్ని చంపావు. వదిలే రాజుని రాజు. చంపిన నువ్వు, సురేష్ని చంపిన నువ్వు. ఇది కావాలా బతకడానికి వద్దా? వీల్లేదు. మనం చావు, కలిసి తీసుకున్నాం. చావు. రేయ్, నేల విరుగుతుందిరా. శాపం తన బాధ్యతలు తీసుకుంటుంది. దిశ, 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 దిశ. ఆపండి, నేల విరుగుతుంది. శాపం మనల్ని మింగేస్తుంది. శాపం మోసగాన్ని మొదట తీసుకుంటుంది. నన్ను కాపాడండి. కాపాడండి. ఈ రమేష్ కూడా పోయాడు. శాపం మనల్ని ఒక్కొక్కరిని మింగేస్తుందిరా. ఆహా, ఇది శాపం కాదు, ఎవడో మనల్ని చంపుతున్నాడు. నీవేనా? నేను కాదు రాజు, బావి నిన్ను పిలుస్తుంది. ఇదే నిధి. రమేష్ చనిపోయాడు, కానీ నిధి మనకు దక్కుతుంది. నీవు పిచ్చోడివి రాజు. రమేష్ చనిపోయాడు, సురేష్ దయ్యమయ్యాడు. నేను ఈ సొరంగంలోకి రాను. సొరంగం నిధి ఇవ్వదు రాజు, అది శాపం యొక్క ఉచ్చు. నీవు గనక దిగితే రమేష్ లాగే మింగబడతావు. రేయ్, నీ శాపం కథలతో నువ్వు నన్ను ఆపలేవు. నేను వెళ్ళి నిధిని తీసుకొస్తా. అరే రాజు, జాగ్రత్త. సొరంగంలో ఏదో కదులుతుందిరా. నీవు తదుపరి వాడివి రాజు. సురేష్, నువ్వేనా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నో, అది సురేష్ కాదు, దయ్యం. మనం కూడా చేస్తాం. శాపం నీ లోభాన్ని చూస్తుంది రాజు. నీవు గనక సొరంగంలోకి దిగితే నువ్వు కూడా రమేష్ లాగే. ఏ, నేను దిగుతా, నిధిని తీసుకొస్తా, ఈ శాపాన్ని ఆపుతా. రమేష్, అతను తిరిగి వచ్చాడా? రే, రమేష్ శాపంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు నీ వంతు రాజు. నిధి కాదు, శాపం. శాపం నిన్ను ఎంచుకుంది రాజు. అరే రాజు, సొరంగంలోకి వెళ్ళకరా. రమేష్ చనిపోయాడు, సురేష్ దయ్యమయ్యాడు. శాపం నిన్ను మింగేస్తదిరా. హ, నేను శాపానికి భయపడను ప్రసన్న. నిధి అక్కడే ఉంది. నేను దిగుతే రమేష్ను సురేష్ను కూడా కాపాడతా. నీవు నిధి కోసం దిగుతున్నావు రాజు, స్నేహం కోసం కాదు. శాపం నీ లోభాన్ని చూస్తుంది. ఆ, నీ రహస్యాలతో నన్ను ఆపలేవు పవన్. నీవు ఏదో దాస్తున్నావు, చెప్పు. సొరంగం నీకు జవాబిస్తుంది, కానీ జాగ్రత్త, అది నిన్ను బావితో పాటు కలిపేస్తుంది. రాజు రా. నో, సురేష్ దయ్యం. అరే రాజు, వినరా. అరే, నేను ఇక్కడే ఉంటానురా. ఇక్కడ బంగారం ఉంది, నిజమే. నో, ఏదో నన్ను తాకింది. రాజు, బయటికి రారా. శాపం నిన్ను లాగేస్తుంది. నీవు నిధిని తాకితే శాపం నిన్ను తాకుతుంది రాజు. ఆ, నేను ఈ నిధి తీస్తా. రమేష్, సురేష్ ఎక్కడున్నారు? ఆ, రమేష్, నువ్వు విగ్రహం అయ్యావా? నో, రాజు బయటికి రా. రాజు బయటికి రా, శాపం నిన్ను మింగేస్తుంది. అరే, సొరంగంలో ఏదో ఉంది. రమేష్, సురేష్ వాళ్ళు దయ్యాలయ్యారా? నేను ముందే చెప్పాను రాజు, శాపం మనల్ని మింగేస్తుంది అని. అరే పవన్, నీకేదో తెలుసు, ఏంటో చెప్పురా. ఈ గుడి ఒక రాజు నిధిని కాపాడుతుంది. ఆ రాజు 5 దొంగలను శపించాడు. లోబులు బావిలో మింగబడతారు. ఆ శాపం సంరక్షకుడు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడు. ఆ, సంరక్షకుడా? అది ఎవడు? నువ్వేనా? చెప్పు పవన్, నువ్వేనా?
నేను కాదు రాజు, కానీ నేను శాపాన్ని చూశాను. అది నీ లోభాన్ని తాకింది. అంటే మనం ఆ దొంగలాగా మింగబడతామా? నో రాజు, నువ్వు ఆ శాపంలో చిక్కబడ్డావు. నిధి ఇక్కడే ఉంది, నేను తీస్తా. రాజు ఆపు, శాపం నిన్ను లాగుతుంది. నీవు పెట్టెను తాకితే శాపం సంరక్షకుడు నిన్ను తాకుతాడు. ఏ నేను ఈ శాపాన్ని ఛేదిస్తా. ఆ, ఇదేమిటి? నో, శాపం మనతో పాటు బయటికి వచ్చింది. నో, రే రే రాజు, పెట్టె తెరవకు. పెట్టె తెరిస్తే శాపం సంరక్షకుడు బయటికి వస్తారా? ఇది నిధి, నేను తెరుస్తా. నేను శాపాన్ని ఎదురిస్తా. రాజు, నువ్వు గనక పెట్టె తెరిస్తే శాపం సంరక్షకుడు నీ ముఖాన్ని తీసుకుంటాడు. మనం చేస్తాం, శాపం మనల్ని వదలదు. ఆ! సంరక్షకుడు నిన్ను ఎంచుకున్నాడు రాజు. ఆ! 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 ఈ చిహ్నం నన్ను చంపుతోంది. పవన్, ఇదేంటి? నువ్వు ఏదో దాస్తున్నావు. తలుపు తెరవండి, సంరక్షకుడు బయట ఉన్నాడు, మనం చేస్తాం. శాపం నిన్ను ఎన్నుకుంది రాజు. చిహ్నం నీ లోభాన్ని గుర్తు చేస్తుంది. సంరక్షకుడు నిన్ను వదలడు రాజు. ఆ! సంరక్షకుడా, నేను అతన్ని చంపేస్తా. నిధి తీసుకొని ఈ శాపాన్ని ఛేదిస్తా. పిచ్చోడివి రాజు, రమేష్ సురేష్ దయ్యాలయ్యారు, నువ్వు కూడా. సంరక్షకుడు నీతో మాట్లాడుతున్నాడు రాజు, నీవు తప్పించుకోలేవు. సురేష్ తిరిగి వచ్చాడు. పవన్, నీకు ఈ శాపం గురించి ఎలా తెలుసు? కొంపదీసి నువ్వే సంరక్షకుడువా? నేను సంరక్షకుణ్ణి కాదు ప్రసన్న, కానీ నా కుటుంబం ఈ గుడిని కాపాడింది. సురేష్ శాపం నా పూర్వీకులను బంధించింది. నేను శాపం రహస్యాలను తెలుసుకున్నాను. రేయ్, నువ్వు మమ్మల్ని ఈ శాపంలోకి లాగావా? నువ్వే ఆ రమేష్ని సురేష్ని చంపావా? నేను ఎవరిని చంపలేదు. శాపం లోబులను ఎంచుకుంటుంది. నీ చాటిపై చిహ్నం సంరక్షకుడి యొక్క గుర్తు. అంటే రాజు చనిపోతాడా? నేను తప్పించుకోవచ్చా? శాపం ఎవరిని వదలదు ప్రసన్న. నీ భయం కూడా నిన్ను మింగుతుంది. లోభం భయం అంతా నాదే. నేను కూడా శాపంలో చిక్కుకున్నానా? నో! ఇదే నిధి, నేను తీస్తా. ఈ సంరక్షకుడు నన్ను ఆపలేడు. రాజు, ఆ విగ్రహం చూస్తుంది. దాని కళ్ళు అచ్చు సురేష్ రమేష్ లాగే ఉన్నాయి. ఈ గది బావి హృదయం. సంరక్షకుడు ఇక్కడ నివసిస్తాడు. నీవు నిధిని తాకితే అతను నిన్ను తాకుతాడు. ఆ! నేను ఈ శాపాన్ని ఛేదిస్తా. నో! సురేష్ అతను ఇక్కడే ఉన్నాడు. సురేష్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీవు నా వాడివి రాజు. నో! పవన్, నువ్వు శాపాన్ని నియంత్రిస్తున్నావా? నేను నిధిని తీస్తా. సంరక్షకుడు నన్ను ఆపలేడు. రాజు, ఆపరా. నీడ నిన్ను లాగుతుందిరా. సంరక్షకుడు లోబులను మింగుతాడు. నీవు నిధిని వదిలితే శాపం నిన్ను వదులుతుంది. యా, నేను వదలను. నిధి నాది. ఆ! ఆ! అరే పవన్, ఏదైనా చెయ్యిరా, రాజు చనిపోతున్నాడ్రా. శాపం నిన్ను ఎంచుకుంది రాజు, కానీ ఒక మార్గం ఉంది. ఒకరు త్యాగం చెయ్యాలి. నో, నేను త్యాగం చేయను. ఆ!
ఆ, 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 ఆ. నన్ను వదులు, నన్ను వదులు, నేను నిధిని తీస్తా. అరే రాజు వదిలేరా, శాపం నిన్ను చంపుతుందిరా. ఒకరు త్యాగం చెయ్యకపోతే సంరక్షకుడు అందరిని మింగుతాడు. ఆ, 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 ఆ. ఆ, నన్ను వదులు, నన్ను వదులు, నేను లోబిని కాదు. నేను నీతోనే ఉన్నాను. పవన్, నువ్వు సంరక్షకుడువా? దయచేసి దయచేసి నన్ను ఈ నొప్పి నుంచి, ఈ శాపం నుంచి విడిపించు. పవన్ పవన్ పోయాడు రాజు, అతను నీడలో కలిసిపోయాడు. మనం మనం ఇక్కడ నుంచి బయటపడాలి. ఆ, బయటపడడం కాదు ప్రసన్న, నేను ఈ శాపాన్ని ఛేదిస్తా. పవన్ చెప్పిన త్యాగం నేను చేస్తా. త్యాగమా? నీవు చనిపోతావు రాజు. నేను నేను ఇక్కడ నుంచి పారిపోతా. రాజు, ప్రసన్న, రండి. బావి మనల్ని పిలుస్తుంది. సురేష్, రమేష్, పవన్ అందరు దయ్యాలయ్యారు. నేను బావిలోకి దిగుతా, సంరక్షకుణ్ణి ఎదురిస్తా. నీవు నాతో రావా ప్రసన్న? ఆ, నేను శాపంలో చిక్కాను. ఇక్కడ ఇక్కడ నిధి ఉంది ప్రసన్న, కానీ సంరక్షకుడు కూడా ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ధైర్యమా? నేను చనిపోతాను రాజు. ఈ బావి దయ్యాల ఇల్లు. ఆ? పవన్, నీవు బతికే ఉన్నావా లేక సంరక్షకుడువా? ఆ, అది పవన్ కాదు, అది దయ్యం. లోభం, భయం నాది. నేను నిన్ను ఎదిరిస్తా సంరక్షకుడా. నిధి నాది, శాపం నీది. త్యాగం లేక మరణం. ఆ! నేను త్యాగం చేస్తా, నిధిని వదిలేస్తా, శాపాన్ని ఛేదిస్తా. నీవు నిధిని వదిలావా? నీవు పిచ్చోడివి రాజు. త్యాగం ఇంకా కావాలి. ఇంకా ఏం కావాలి? అన్నీ వదిలాను కదా. త్యాగం, ఒకరు చనిపోవాలి. రాజు, నేను కాదు, చెప్తా. ఆ, ప్రసన్న, నువ్వా? ఏ, నన్ను క్షమించు రాజు, నేను చనిపోలేను. భయం నిన్ను మింగుతుంది. ఏ, నన్ను వదులు, నేను లోబిని కాదు. నేను నేను రాజును కాపాడాలనుకున్నాను. భయం, మోసం నిన్ను నాకు అర్పించాయి. నీవు తప్పించుకోలేవు ప్రసన్న. పవన్, నువ్వెక్కడున్నావు? ఈ శాపాన్ని నువ్వు నియంత్రిస్తున్నావు కదా. నేను శాపం సేవకుడిని ప్రసన్న. నా కుటుంబం ఈ బావిని కాపాడింది, కానీ శాపం నన్ను కూడా మింగింది. ఇప్పుడు నీ వంతు. హ, 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 హ. ఏ, ఏ, నన్ను వదులు, నన్ను వదులు. నేనేం చేశాను? నేను లోబిని కాదు. ఏ, నేను నేను మోసగాన్ని కాదు. నీ భయం నిన్ను మోసగాడిని చేసింది. నీవు రాజును త్యాగం చేశావు. ఇప్పుడు నీవు నా వాడివి. హ, 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 హ. హ, 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 హ. ఎవరైనా సహాయం చేయండి. రాజు, పవన్, నన్ను కాపాడండి. నీవు నన్ను మోసం చేశావు ప్రసన్న. ఇప్పుడు నీవు నాతో రా. నో! శాపం పూర్తయింది. సంరక్షకుడా, నన్ను తీసుకో, కానీ ఈ శాపాన్ని ముగించు. నా స్నేహితులను విడిపించు. లోభం నిన్ను మింగింది. ఏ, నేను లోబిని కాదు, నేను నిధిని వదిలాను. నీవు ఏం కోరుతున్నావు? త్యాగం, నీ ప్రాణం. ఏంటి, నా ప్రాణమా? అయితే తీసుకో, కానీ ఈ శాపం ఆగాలి. రాజు, నన్ను క్షమించు. ప్రసన్న, నువ్వు బతికే ఉన్నావా? శాపం అతన్ని నీడగా మార్చింది. రాజు, నేను నిన్ను మోసం చేశాను. భయంతో తాడు వదిలాను, కానీ శాపం నన్ను మింగేసింది. ప్రసన్న, ప్రసన్న, నువ్వు బతికే ఉన్నావు. నేను నేను నిన్ను బయటికి తీస్తా. ఈ శాపాన్ని ముగిస్తా.
ఏ శాపం ముగియదు రాజు. సంరక్షకుడు నీ ప్రాణం కోరుతున్నాడు, కానీ నేను ప్రసన్న ప్రసన్న నువ్వేం చేస్తున్నావు? నేను త్యాగం చేస్తాను రాజు. నా మోసాన్ని నేనే సరిచేస్తా. ప్రసన్న నువ్వు నన్ను కాపాడావు. సంరక్షకుడా, ప్రసన్న తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ శాపం ముగియాలి. ప్రసన్న భయం అతన్ని మింగింది, కానీ నీ లోభం నిన్ను ఇక్కడ ఉంచింది రాజు. నేను లోబిని కాదు, నేను నిధిని వదిలాను. నా స్నేహితుల కోసం నేను పోరాడుతున్నాను. నీవు లోబివి కాకపోతే శాపం నిన్ను ఎందుకు ఎన్నుకుంది? నీ ఛాతిపై చిహ్నం నీ నిజాన్ని చెప్తుంది. నేను శాపాన్ని ఛేదిస్తా. మంత్రం నీ ప్రాణం కోరుతుంది. ఈ శాపం ముగియాలి. సంరక్షకుడా, నీవు నన్ను తీసుకో, కానీ ఈ బావి శాంతించాలి. నీ త్యాగం శాపాన్ని ఆపుతుంది, కానీ నీవు నాతో ఉంటావు. రమేష్, సురేష్, ప్రసన్న, మీరు విడుదలయ్యారు. శాపం ముగిసింది. త్యాగం శాపాన్ని ఛేదిస్తుంది, కానీ బావి ఎప్పటికీ వేచి ఉంటుంది. ఇది నిజంగా ముగిసిందా? లోభం ఇక నాకు వద్దు.